వెల్కమ్ టు రేవంత్ డివోషనల్. జన్మకు ముందు మన ఆత్మలు తమ తదుపరి జీవితాలను ఎంచుకుంటాయన్న భావన వేల సంవత్సరాలుగా వేదాలు, ఉపనిషత్తులు, బౌద్ధ గ్రంథాలు, ఇతర రహస్యవాద సాంప్రదాయాల్లో వివరించబడి మరి ఈ ప్రక్రియలో కర్మ, సంస్కారాలు, ఆత్మ ఆధ్యాత్మిక అభివృద్ధి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మరణం తర్వాత ఆత్మ ఒక సూక్ష్మ ప్రపంచంలోకి ప్రవేశిస్తుంది. అక్కడ అది తన గత జన్మల అనుభవాలను సమీక్షిస్తుంది. ఈ సమీక్షలు ఆత్మ తన గత కర్మల ఫలితాలను మరియు తన ఆధ్యాత్మిక పురోగతిని అర్థం చేసుకుంటుంది. హిందూ ధర్మంలో కర్మను 3 రకాలుగా విభజించారు. సంచిత కర్మ అంటే గత జన్మల కర్మలు, ప్రారబ్ధ కర్మ ప్రస్తుత జన్మలో అనుభవించే కర్మలు, ఇక క్రియామాన కర్మ భవిష్యత్తులోని కర్మలు. ఆత్మ తన తదుపరి జన్మలోని పరిస్థితులను ప్రారబ్ధ కర్మ నిర్ణయిస్తుంది, కానీ ఆత్మకు ఇంకా ఎంపికలు ఉంటాయి. రహస్యవాద గ్రంథాల ప్రకారం ఆత్మకు తన తదుపరి జీవితానికి అనేక సంభావ్య ఎంపికలు సూచించబడ్డాయి. ఈ ఎంపికలు ఆత్మ ఆధ్యాత్మిక స్థాయి, గత కర్మల ఆధారంగా ఉంటాయి. ఆత్మ ఇంకా లోభం, మోహం, అహంకారంలో చిక్కుకుంటే అది అలాంటి పరిస్థితుల్లోని జన్మించే అవకాశం ఉంది. ఇది తన అసంపూర్ణ కర్మలను పూర్తి చేసుకోవడానికి ఉపయోగించబడుతుంది. కానీ ఆత్మ అధిక ఆధ్యాత్మిక స్థాయికి చేరుకుంటే అది తన తదుపరి జీవితం కోసం అధిక అభివృద్ధి చెందిన పరిస్థితులను ఎంచుకుంటుంది. ఋషులు ఆత్మ తన జన్మస్థలం, తల్లిదండ్రుల జీవిత పరిస్థితులను కూడా స్వయంగా ఎంచుకుంటుందని చెప్పారు. కొంతమంది పేద కుటుంబాల్లో జన్మిస్తారు, మరికొందరు ధనవంతులుగా జన్మిస్తారు, కొందరు మంచి అవకాశాలతో జన్మిస్తారు, మరికొందరు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటారు. ఈ వ్యత్యాసాలకు కారణం ఆత్మ గత కర్మలు, ఆధ్యాత్మిక స్థాయి అని వివరించడం జరిగింది.